ఇప్పుడు ఈ రౌండ్ లో వేరే లాంగ్వేజ్ పాడతారు గాయకులు. సో ముందుగా పిలుస్తున్నాను మాలిని గారు. We don't know. Yeah, Usha already 9. Somebody can support also. Hare Krishna Hare Ram Hare Krishna Hare Ram Hare Krishna Hare Ram. Good song hai bhai. दुनिया ने हमको दिया क्या दुनिया ने हमसे लिया क्या हम सबकी परवाह करे क्यों सबने हमारा किया क्या दम मारो दम मिट जाए गम बोलो सुबह शाम हरे कृष्णा हरे राम అంత సీరియస్ గా తీసుకుంటారు. మాలిని గారు చాలా టెన్షన్ పడినట్టున్నారు. సో ఉషా వర్ణర్ గారి జడ్జ్మెంట్ మీరు పాట సెలెక్షన్ తప్పు చేసుకున్నారు. వైరస్ లో పాడాల్సిన పాట కాదు ఇది. క్వార్టర్ అయిపోయింది. పాటకు ఫుల్ పాట పాడలేదు. సారీ, తప్పు మార్కేషన్ నేను అనుకోకూడదు. నెక్స్ట్ టైం బెటర్ ట్రై ఇప్పుడు ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్. మన ఈ కార్యక్రమానికి ఢిల్లీ నుంచి మరి మన ఆశీర్వదించడానికి సంజయ్ రెడ్డి గారు వచ్చారు. వారు 2 ముక్కలు మాట్లాడారు ఈ ప్రోగ్రామ్ గురించి. సభకు నమస్కారం. నేను ఇక్కడ పాటలు పాడడానికి రాలేదు. నన్ను పాటలు పోటీలో మాత్రం ఉంచొద్దు. నేను పాడడం లేదని కాదు. నేనేమనుకుంటున్నానంటే నాకు ఈ మీ నాగరికతలు మీ అడ్వాన్స్లో ఉంటారు. మేము ఊరు నుండి వచ్చిన వాళ్ళం, పల్లెల్లో పుట్టిన వాళ్ళం, కేవలం మట్టి వాసన మాత్రమే తెలిసిన వాళ్ళం. కనుక నేను పాటలు పాడగానే ఊళ్ళలో ఏం పాడుకుంటారో ఒకసారి మీకు ఒక చదివిద్దామని ఒక ప్రయత్నం అన్నమాట. అయితే నాట్ ఫర్ కాంపిటీషన్. తర్వాత ఇవన్నీ ఇవాళ ఐడియాలజీని మేము సబ్స్క్రైబ్ చేసినట్టు కాదు. మేము చదువుకునే రోజుల్లో ఎట్లయితే సాహిత్యంతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యామో అట్లాంటి కొన్ని పాటలు ఈ ఎవరిని ఉద్దేశించినవి కాదు, ఏమి కావు. సో ఇట్స్ ఓన్లీ ఫర్ అవర్ పర్సనల్ కన్సంప్షన్. ఇవేంటంటే విప్లవ సాహిత్యం ఎలా ఉంటుందని ఒక ఝలక్ చూపిస్తాం అన్నమాట. గుడిసెల్ల గుడిసె ఉంది, గుడిసెల్ల పోరు ఉంది, ఏ పోరు నా పుతవురో పోలీసుంటే కొడక, ఏ పోరు నా పుతవురో పోలీసుంటే కొడక, డబ్బున్న దూరలైతే రోడ్డు మీద మేడ గడితే చూసి చూడనట్టే పోతావు ఒరే చూచండ కొడుక, నా గుడిసె చూడగానే కుల గుణమన్నదార అరే ఓ పోరుదేయన్న పోరాడ రావన్న, పోరుదేయన్న పోరాడ రావన్న. ఇంకొకటి ఊరంచున పులి తోటల బండ్ల బాట, బండ్ల బాటల బత్తి సరాటంబు తెలుగులా గున్నా తోట. ఇట్లాంటి పాటలు మాత్రమే ఊళ్ళలో వినబడతాయి. లేకపోతే
ఇద్దరికైళ్ళు ఉయ్యాలో ఒక్కరికి చిరా ఉయ్యాలో ఒకడే మాయన ఉయ్యాలో వచ్చన బోడాయ ఉయ్యాలో వచ్చిపోదామంటే ఉయ్యాలో బాగున డమాయ ఉయ్యాలో ఏరుడు ఎంబలు ఉయ్యాలో తోటలు తొంబలు ఉయ్యాలో. ఇట్లాంటి పాటలు మాత్రమే ఊళ్ళలో వినపడతాయి. వాళ్ళకు సాహిత్యం కంటే కూడా ఎక్కువ వాళ్ళ ఈ పదాల అల్లిక ఇవన్నిటితో చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారనమాట. జీవితం ముడిపడి కనుక నేను అట్లాంటి ఊరి వాతావరణాన్ని ఆస్వాదించడానికి ఇప్పుడు వెళ్తున్నాను. సో ఇటువంటి అవకాశం ఇచ్చిన టీసీ శ్రీనివాస్ గారికి, తర్వాత ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసిన స్పాన్సర్స్కి, ఓకే రాటీవీ అన్నమాట. మీ అందరికీ ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ.